అందరికీ నమస్కారములు మిత్రులారా. తెలంగాణ ఉద్యమం ఒక పవిత్ర ఉద్యమం జరిగింది మన భారతదేశంలో. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఉద్యమకారులుగా పనిచేసినాం. రాజన్న రైల్వే కేసు తీసుకున్నారు, ఎన్నో కేసులు ఉన్నారు ఉద్యమకారులు. ఈరోజు హైదరాబాద్లో అమరజ్యోతిలో ఉద్యమకారుల మీటింగ్ అంటే మనం ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ 20 నాడు కూడా ఉందని చెప్తున్నాను. మేము వస్తాం ఖచ్చితంగా. మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఉద్యమకారులతో సైకాలజికల్ గేమ్ ఆడద్దు. మీరు నిజమైన ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలి. ఒక మానవిక కోణంలో ఆలోచించాలి. కొందరు కేసులైనవి, కొందరు కాలే, కానీ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ పేపర్లలో కటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా గుర్తించాలి. అదేవిధంగా మన ఉద్యమకారులు ఇప్పుడు కేసులు ఉన్న ఉద్యమకారులు వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా ఇంటి స్థలం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, అది అమలు చేయాలి. అదేవిధంగా కమిటీకి ఒకటే చెప్తున్నాం, మేము నిజాయితీగా మళ్ళీ కమిటీ మీద ఆరోపణలు రాకుండా నిజాయితీగా ఉద్యమకారులకు గుర్తించాలి. ఒకే పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసేసింది, అది ఆటోనమస్ పవర్గా అంటే స్వయం ప్రతిపత్తి పవర్స్తో నిర్ధారించి న్యాయం చేయాలి. ఫ్యూచర్లో ఎలాంటి ఆరోపణలు రాకుండా చేయాలి. అటువంటి ఉద్యమకారులకు గుర్తించాలని మేము మనవి చేస్తున్నాము. నాతో సదీర్ ఉద్యమకారుడు, అదే ఇమ్రాన్, ప్రిన్స్ రాజు, నేను సయ్యద్ నయీం ఇక్కడ రావడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ.